సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. లోపల కూడా వెళ్ళడానికి అవ్వలేదు. ఎక్కడ అవుతుంది అసలు? మొత్తం పడిపోయింది కదా. లోపల కూడా వెళ్ళడానికి వెళ్ళదు. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని అక్కడే ఉంటున్నాం మేము. ఎంతమంది అమ్మా పిల్లలు? నాకు 2 బాబులు. చిన్న చిన్న పిల్లలు 2 రోజుల నుంచి పిల్లలకి అన్నం తినడానికి కూడా లేదు. ఎవరు కూడా పోనీ అన్నం కూడా పెడతామని మా ఊరి పెద్దలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎవరు ఏమనలేదు. ఇలాంటి దగ్గర ఎలా ఉంటామండి మేము? ఎలా ఉంటారు అసలు? ఎలా ఉండడం? కనీసం వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఏరమ్మా పిల్లల్ని ఎక్కడ పెట్టారు? ఏం తిన్నారు? అదిగో ఒక బాబు అక్కడ ఉన్నాడు. ఒక బాబుల్లో డాబా పైన. ఏ కన్న తల్లికైనా ఈ పరిస్థితి ఉంటుందా చెప్పండి? ఉండడానికి ఊరుంది, అది కూడా హైవేనా అనుకుని. ఇల్లేమో ఇలా పడిపోయింది, మొత్తం నీరు చుట్టుముట్టేసింది. ఒక పిల్లడు అక్కడ ఉన్నాడు, ఇంకో పిల్లడు ఇంకొకరి ఇంటి దగ్గర కూర్చున్నారని తల్లి ఆకలి వేస్తే మేము తట్టుకోగలం, పిల్లలు తట్టుకోగలరా మేడం? కానీ పెద్దలు కానీ ప్రెసిడెంట్లు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు మేడం. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంది మేడం. ఈ ఊరిలో ఉండి ప్రతి సంవత్సరం కూడా ఇదే బాధ. పిల్లలు ఏం చేయాలో తెలియట్లేదు. మేమైతే ఏదోలాగా ఉంటాం. 2 రోజులు అయింది, పిల్లలకి ఇంత అన్నం కూడా పెట్టలేదు. చాలా బాధ అనిపిస్తుంది మేడం. మాకు మీరు ఏదో న్యాయం చేయాలి. తప్పకుండా అమ్మా, తప్పకుండా మీరేం బాధపడకండి. మేము కూడా, మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక్కసారి మా ఊరు రండి మేడం అని. ఏంటి ఇలా నీట మునిగిన గ్రామాలు చాలానే ఉన్నాయంటే, లేదు మేడం మీరు ఒక్కసారి వచ్చి మా పరిస్థితి అధికారులకు చూపించండి. ఇప్పటి వరకు కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఓట్ల కోసం వచ్చిన అధికారులకు నీటిలో మునిగిపోయిన మా గ్రామం ఎందుకు కనిపించట్లేదు, మా కన్నీళ్ళ కష్టాలు వాళ్ళకి ఎందుకు అర్థం కావటం లేదు. మీ ద్వారానైనా, సుమన్ టీవీ ద్వారానైనా ఒక్కసారి మా కష్టాలు చూపించండి, నీటిలో మునిగిపోయిన మా గ్రామాన్ని చూపించండి అని వీళ్ళంతా వేడుకున్నారు. ఖచ్చితంగా మొదట నేను అడుగు పెట్టినప్పుడు కూడా భయపడ్డాను. ఎందుకంటే ఉదయం ఈ పిల్లలు రాగానే చెప్తున్నారు, ఉదయం 2 పాములు ఇందులో పట్టుకున్నాము అక్క అని. ఇంకా అక్కడితో ఎవరైనా అయితే భయపడిపోయి ఆగిపోతారు. కానీ మరి మనమే అలా భయపడిపోతే, విని భయపడిపోతే, మరి వీళ్ళు 4 రోజులుగా ఈ నీటిలోనే చిక్కుకొని ఉండిపోయారే. మరి ఈ నీటిలో ఏం తిరుగుతున్నాయో ఏమున్నాయో కూడా తెలుసుకోలేదు. కనీసం పిల్లల్ని తలో చోట ఉంచి పస్తులతో ఉంటున్న ఈ తల్లి పడుతున్న ఆవేదన ఈ ఒక్కరిదే కాదు, ఈ ఒక్క ఆమెదే కాదు, ఈ ఊర్లో దాదాపు 50 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మా గ్రామాన్ని తరలించి ఉండటానికి ఒక మంచి ఇల్లు ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తే సుఖవంతమైన జీవితాలు మేము బ్రతుకుతామంటున్నారు. ఇప్పటి వరకు పడినటువంటి కన్నీళ్ళ కష్టాలకి ఒక ముగింపు అయితే ఉంటుంది. మాకు ఆ రకమైన చర్యలు తీసుకొని మా కష్టాలను తీర్చండి, మా కన్నీళ్లు తొడవండి అని అయితే ఈ గ్రామవాసులంతా కోరుతున్నారు.